తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. ఇక ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీ మనకి 90% అయితే పూర్తి అవడం అయితే జరిగింది. ఇక 90%లో 10% మందికి ఇంకా పెన్షన్ డబ్బులు అయితే ఖాతాల్లోనైతే పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఇంకానైతే తీసుకోలేదు, వారికి ఖాతాల్లోనైతే జమ కాలేదని ప్రభుత్వం మనకి నివేదికనైతే పెట్టడం అయితే జరిగింది. ఇక మనకి జమ కాని వారందరికీ ఇక ఎప్పుడు జమ చేస్తారు, రేపైనా పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అన్న దానిపై ఈ వీడియోలో చెప్తాను. సో తప్పకుండా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలోనైతే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో రేపు పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. ఇక ఏ జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం మనకి 18,000 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేసి మనకి ఉత్తర్వులు జీవో అనేది విడుదల చేయగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 జిల్లాలలో మనకి 50 నుంచి మనకి 48 లక్షల కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు, మనకి 54 లక్షల నుంచి మొదలుకొని మనకి 48 లక్షల వరకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు. మనకి రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ మంచి శుభవార్త అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త, 2 అప్డేట్స్ అనేది వాళ్ళు చేసుకుంటే ఇక వాళ్ళకి పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం, వివిధ రకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా మన వీడియోని లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు చూస్తూ కూడా ఈ వీడియోని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోకపోతే బెల్ ఐకాన్ యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ సందడి అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ లబ్ధిదారులకును మనకి ఇప్పటివరకు అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకును వాళ్ళందరికీ మనకి కేవలం మనకి 18,000 కోట్ల రూపాయలు అనేది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన బడ్జెట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఏర్పాటులో చర్చనీయంగా మారడం అయితే జరిగింది. ఇక మనకి ఈ డబ్బులు అనేది మనకి కొత్త పెన్షన్ డబ్బులు కానీ మనకి మహిళలకు 2,500 రూపాయలు కానీ ఎప్పటి నుంచి జమ చేస్తారంటే మనకి జూన్ మొదటి వారం నుంచి లేదంటే మే చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది నెల నెల జమ చేయాలి, బడ్జెట్ అనేది సరిపెట్టుకొని వాళ్ళందరికీ మనకి నెల నెల ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తారని అయితే అప్డేటు. ఇక మనకి మొత్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారికి జమ అవుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ రేపు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉండండి. రేపు మనకి 1 నుంచి మనకి 4 గంటలలో మీ ఖాతాకి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది, పెన్షన్ డబ్బులు జమ అయ్యాయని అయితే మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా ఇక కొత్త రేషన్ కార్డులు మహిళలకు 2,500 రూపాయలు కూడా మనకి జూన్ నెల వరకు అన్ని జిల్లాలలోనైతే జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.